ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలంలో అందరికీ ప్రభువు పేరిట శుభాభివందనాలు. మన తండ్రి అయిన దేవునికి స్తోత్రం, ప్రభువైన యేసుక్రీస్తుకు వందనాలు. స్తోత్రం అయ్యా. నీ కృపకై వందనాలు తండ్రి, నీ ప్రేమకై వందనాలు ప్రభువా. ఈ ఉదయకాలము మాకు దయచేసినందుకు నీకు స్తోత్రం యేసయ్యా. రాత్రంతా మమ్మల్ని కాపాడినందుకు నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాలంలో యేసయ్యా మా హృదయాల్ని మీ చేతిలోకి అప్పగిస్తున్నాము. మమ్మల్ని పరిశుద్ధం చేయండి యేసయ్యా. స్తోత్రం 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 యేసయ్యా. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్ల పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనము. ఈ ఉదయకాలమున ప్రియ సహోదరి సహోదరుడా, నా నిమిత్తము అంటే ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తము జనులు మిమ్మల్ని నిందిస్తున్నారా, హింసిస్తున్నారా, మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలెలా పలుకుతున్నారా? అయితే మీరు ధన్యులు, ధన్యురాలు. మీరు ఆశీర్వాదంగా ఉంటారు ప్రియ సహోదరి సహోదరుడా. ఆయన నిమిత్తము మనము శిక్ష అనుభవిస్తే మనము ఆశీర్వాదంగా ఉంటాము. ఆమేన్. ఈ లోకం ఆయన్ని నిందిస్తుంది. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆయన నామాన్ని ధైర్యంగా చెప్పాలి. ఆయన నామాన్ని ప్రచురం చేయాలి. సువార్త చెప్పాలి. ఆయన చేసిన అద్భుత కార్యములను ప్రకటించండి. పర్వాలేదు, ఆయన కొరకు నింద అనుభవిస్తే పర్వాలేదు. హింస పెడుతున్నారా? పర్వాలేదు. చెడ్డ మాటలు పలుకుతున్నారా? పర్వాలేదు. వాళ్ళ కొరకు మీరు ప్రార్థన చేయండి. వాళ్ళను ఆశీర్వదించండి. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా, ఈ ఉదయకాలంలో ఎంతోమంది నీ నామం నిమిత్తము జనులు నింద అనుభవిస్తున్నారు తండ్రి. నిందను ఆశీర్వాదంగా మార్చే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. అబద్ధము నిజముగా మార్చే దేవుడు ఆయన. మనము ధన్యుడు, ధన్యురాలు. ప్రియ సహోదరి సహోదరుడా, మీరు భయపడకండి. ఆయన నామాన్ని ప్రచురం చేయండి. ఎంత నిందిస్తారో, ఎంత హింస పెడతారో ఆయన నామాన్ని విడిచిపెట్టద్దండి. సువార్తను ప్రకటిస్తూనే ఉండండి. ఆమేన్. స్తోత్రం. ఈ ఉదయకాలంన యేసయ్యా, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని నీ చేతులు అప్పగిస్తున్నారు. అందరూ నీ నామాన్ని ఎరగాలి, రక్షణ పొందాలి. యేసయ్యా స్తోత్రం. అందరికీ తోడుగా నీడగా ఉండండి. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.